వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ 2వ ఎడిషన్ సందర్భంగా భారీ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల పట్టణంలో ప్రారంభమైన శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాయజ్ఞం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలు, ముగ్గుల పోటీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ జిల్లా స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల నుండి ఉన్నత విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జిల్లా అధికారులతో కలిసి ఐబీ చౌరస్తా నుండి బాలుర పాఠశాల మైదానం వరకు భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్లు జెండా ఊపి సీఎం కప్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు సీఎం కప్ 2026 ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాలల, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో సీఎం కప్ స్కూల్ నుంచి, మండల్ నుంచి, డిస్ట్రిక్ట్, మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అందరూ అన్ని రకాల ఈసారి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అందరూ ఆడాలి, హెల్తీగా ఉండాలి. ఎందుకు? మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా, ఎవరైనా యువకులకు కూడా హెల్తీ బాడీ ఉంటే మాత్రమే హెల్తీ మైండ్ ఉంటుంది. ఆ ఆలోచనతోటి స్కూల్స్లో ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచాలి, గేమ్స్ స్పోర్ట్స్కి మనం ప్రోత్సహించాలి. దానికోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఫస్ట్ టైం స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా ఏర్పాటైంది. సేమ్గా అన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ మెటీరియల్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ కాంపిటీషన్, స్పోర్ట్స్ గేమ్స్ కాంపిటీషన్ ఆర్గనైజ్ అవుతుంది. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో వేరే అసోసియేషన్స్ కూడా రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం ప్రతి క్వార్టర్లో, మంత్లీ కూడా ఈ ఏమైనా డ్రగ్స్ యూజ్ సంబంధించిన ఉన్నది దానికి ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేయాలి. మన ఎవరైనా యూత్ స్టూడెంట్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీకి గ్రౌండ్స్కి రావాలి. నాట్ ఫర్ అది డ్రగ్స్ అట్లా కాకుండా అందరూ హెల్తీ ఉండాలి. ఆ ఆలోచనతోటి మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను. ఐ హోప్ లాస్ట్ ఇయర్ దాదాపు 7,500 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ 10,000, 12,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నా తరఫున డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సీఎం కప్ స్కూల్స్ నుంచి ఉన్నత స్థాయి విద్యా సంస్థల వరకు క్రీడా సంబరాలని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ ర్యాలీకి విచ్చేసిన
గౌరవ కలెక్టర్ గారికి మరియు అందరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి సారు ముఖ్యంగా విద్యార్థుల్లో, యువకుల్లో మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం ఉండాలని, ఒలింపిక్స్లో మన భారతదేశంతో పాటు తెలంగాణ నుంచే ఒలింపిక్స్ మెడల్స్ అత్యధికంగా రావాలని స్పోర్ట్స్ స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ పెడుతూ ఈ సీఎం కప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థి స్థాయిలో స్కూల్స్ నుంచే పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. మంచిర్యాల జిల్లా నుంచి కూడా ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చే స్థాయికి ఈ విద్యార్థులు ఎదగాలని, ఇంతటి ప్రభుత్వము మంచి స్పోర్ట్స్ స్కూల్స్ ప్లస్ మైదానాలు, ఆడుకునే అవకాశాలు, టోర్నమెంట్లు ఇట్లా అన్నీ పెట్టడం వల్ల పిల్లలు సర్వతోముఖ అభివృద్ధి జరుగుతారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని పిల్లల్ని ఉత్సాహవంతులు చేసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రీడాకారులను తీర్చిదిద్దాలనే ఆలోచనతోని సీఎం కప్ అనే దాన్ని స్కూల్ లెవెల్, అదేవిధంగా జూనియర్స్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి మండలాల్లో కూడా ఈ ర్యాలీల ద్వారా మనం సందేశం ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి రోజుల లోపల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా నిర్వహించుకోవడానికి ఇది ఒక పునాదిగా మనం ముందుకు పోతున్నాం. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్క అధికారులు, అనధికారులు, క్రీడాకారులు, అదేవిధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు పోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైలైఫ్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాజ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆవోపా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, ఆవోపా జిల్లా అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆవోపా ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా సర్వ కార్యసిద్ధికి శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాజ్ఞాన యజ్ఞం 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమాలను అనుభవజ్ఞులైన వేద బ్రాహ్మణోత్తములచే అంగరంగ వైభవంగా శాస్త్రవేత్తంగా నిర్వహిస్తామని, కావున పుర ప్రముఖులు ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి మరియు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ మహాయజ్ఞ జిల్లా కేంద్రంలోని హైలైఫ్ ఫంక్షన్ హాల్ మంచిర్యాల నందు నిర్వహిస్తారని తెలిపారు. 9వ తేదీన 1500 మంది మహిళలచే రాజశ్యామల కుంకుమ పూజ, 10వ తేదీన బాచంపల్లి సంతోష్ కుమార్ ప్రవచనాలు, 11వ తేదీన సుదర్శన హోమం ఉంటుందని, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవోపా ప్రధాన కార్యదర్శి రావి రమేష్, కోశాధికారి దొడ్డ శ్రీనివాస్, ఆవోపా రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల శ్రీహరి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ అవోపా వారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి రాజశ్యామల మహాయాగం సుదర్శన లక్ష్మీ నారసింహ మహామంత్ర అనుష్ఠాన పూర్వకంగా జరగబోతోంది. ఈరోజు కుంకుమార్చన చక్కగా ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే గతంలో డబ్బులు కట్టి కుంకుమార్చనలో పాల్గొనాలి అనుకున్నారో వారందరికీ వారి లెక్క ప్రకారమే వీరు అందజేస్తున్నారు. అయితే వచ్చిన చికెన్లో కూడా ఇంకో 350 మంది ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కిట్లు లేవు. ఒక యంత్రం వీరికి ఇచ్చి వారికి రాకపోతే అయిపోయింది. ఇంకా కంపారిజన్ వద్దు. ఎప్పుడు కూడా ఈ యంత్రంతో ఏదో జరిగిపోతుంది. ముందు తాదాత్మ్య భావనతో కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అమ్మవారు ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఏదైతే యంత్రం ఉందో ఆ యంత్రానికి పూజ చేస్తేనే ఫలితమా? కాదు. సత్యనారాయణ వ్రతం కథ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. కానీ ఆ కథను పట్టించుకోం. చేస్తే ఫలితం అన్నారు, కథ విన్నా ఫలితం అన్నారు, చివరకు తీర్థ ప్రసాదం స్వీకరించినా ఫలితం అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే ఏదో ఒక రకంగా మీతో మంచి పని చేయించాలి అనేదే మన మహర్షుల యొక్క భావన. జై వాసవి జై శ్రీరామ్ పట్టణ ఆవప ఆధ్వర్యంలో మరి 9, 10, 11 3 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. పద్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ప్రవచనాలు. మరి ఈరోజు 1000 మంది మహిళలతోటి కుబేర కుంకుమ రాజలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమము 1000 మంది 1500 మంది దాకా దాదాపు రావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రము 1,00,000 పుష్పార్చన కార్యక్రమము, స్వామివారి అభిషేక కార్యక్రమం ఉంటుంది. మరి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు రాధేశ్యామ హోమం ఉన్నది. ఎల్లుండి ఆదివారం నాడు సుదర్శన హోమము కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో హోమాలను వారు దాదాపు కొన్ని 1000 విగ్రహాలను దేవస్థానంలో విగ్రహాలను ప్రతిష్టాపన చేసిన హైదరాబాద్కి చెందిన కృష్ణస్వామి ఆధ్వర్యంలో హోమాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ప్రవచనాలు బాచంపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. కావున మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా హైలైట్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలలో వచ్చేసి అమ్మవారిది, స్వామివారిది ఆశీర్వాదం తీసుకోవాలని, అందరికీ కూడా మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా శుభం జరగాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు 96 గంటలకు హోమాలను కూర్చోవడానికి అవకాశం ఉన్నది. మరి 2 రోజులు హోమాలు కూడా పూర్తిగా నిండిపోయినాయి. ఈరోజు కుంకుమ పూజలో కూడా మహిళలు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించిన దాతలు, హైలాఫ్ రెస్టారెంట్ అధినేత డాక్టర్ గిరిబాబు గారు, అగ్మంచిరాణి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రాంగణాన్ని అంతా కూడా వారు ఉచితంగా ఈ 3 డేస్ వాడుకోవడానికి ఇచ్చారు. మరొక్కసారి హైలైఫ్ రెస్టారెంట్ అధినేత వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమమైన రాజశ్యామల సుదర్శన హోమాలు ఈరోజు అంగరంగ వైభవంగా మొదలైనవి. అలాగే మహిళలు ఒక 1000 నుండి 1500 మంది రాజశ్యామల కుంకుమార్చనకు రావడం జరిగింది. అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 1,00,000 పుష్పార్చన ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ రాగలరని మా అవోపా తరఫున మేము కోరుతున్నాము. అలాగే రేపు ఉదయము బాచంపల్లి సంతోష్ శర్మ గారి ప్రవచనాలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి, సాయంత్రం రాజశ్యామల హోమం ఉంటుంది, అనంతరం అల్పాహారం ప్రసాదాలు ఉంటాయి, తీర్థ ప్రసాదాలు ఉంటాయి. మరియు 11వ తారీఖు ఆదివారం ఉదయము సుదర్శన హోమం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ వచ్చి ఘనంగా జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయగలరని అవోపా తరఫున కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి కాలనీలో బచ్పన్ ప్లే స్కూల్లో ఈరోజు పాఠశాల ఉపాధ్యాయులు
చిన్నారులతో కలిసి ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వివిధ వేషధారణలు వేయించి భోగి పండ్లు పోయించుకుంటూ చిన్నారులచే ఆటలు ఆడించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఏకపత్రాభినయాలు, గేయాలు, పాటలు పాడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మల్లిక పాఠశాల విద్యార్థులను, తోటి ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డు ఏకలవ్య ఆశ్రమం వెనుక హరినిలయ విల్లాస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటల నుండి మహిళలకు ప్రీతిపాత్రమైన ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనే ప్రతి మహిళకు అందమైన బహుమతులతో పాటు అల్పాహారం అందించబడును. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను, కరపత్రాలను ఈరోజు నిర్వాహకులు విడుదల చేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయల కన్సోలేషన్ బహుమతులు 3,000 రూపాయల చొప్పున ఇవ్వబడతాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలని, ముగ్గులకు వాడే రంగులు పోటీదారులే తెచ్చుకోవాలని, ముగ్గు వేయడానికి గరిష్ట సమయం 1 గంట 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలిపారు. న్యాయం నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు 9848195963 లేదా 7670887700కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ రజనీ రెడ్డి, సంధ్యారెడ్డి, శ్యామలాదేవి, సూరజ్రావు, సునీత, వనిత వాకు, అరుణ పున్నం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా గౌరవ మహిళా మనులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో
హరినిలయ విల్లాస్ యాజమాన్య ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి మంచిర్యాల పట్టణంలో గోదావరి రోడ్లో ఏకలవ్య ఆశ్రమంలో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి హరినిలయ ప్రాంగణంలో మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళామణులకు ప్రీతిపాత్రమైనటువంటి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని హరినిలయ విలాస్ యాజమాన్య ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి మేము మహిళలకు ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో మహిళల యొక్క కాన్సెప్ట్ తీసుకోవాలని, మహిళలను చైతన్యపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ హరినిలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చు. మంచిర్యాల జిల్లానే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొన్న విజేతలకు మేము హరినిలయ విల్లాస్ యాజమాన్యం తరఫున మొదటి బహుమతిని 5,000 రూపాయలు, రెండవ బహుమతిని 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు, అలాగే 1,000 రూపాయలు 3 కన్సలేషన్ బహుమతులతో పాటుగా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు అందమైన బహుమతిని మేము అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మేము హరినిలయ విల్లాస్ యాజమాన్యం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు స్నాక్స్ అండ్ మంచినీటి సదుపాయాన్ని కూడా మేము సమకూర్చడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొన్న విజేతల నిర్ణయం అనేది ఎవరినైతే మేము జడ్జెస్గా ప్రొవైడ్ చేస్తామో వారి యొక్క నిర్ణయం ప్రకారము మీకు ప్రైజెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మహిళలు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మంచిర్యాలలో హరినిలయం విల్లాస్ వారు మనకు ఒక మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వీరు ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు. మరి చక్కని స్పందన వచ్చింది. ఒక 70 మంది మహిళలు ముగ్గులు వేయడం జరిగింది. వారికి మంచి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా 11వ తారీఖు రోజున మనకు ముగ్గుల పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. మరి మన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మన సంక్రాంతి పండగని మన ముగ్గులో చూపించాల్సి ఉంటుంది. మరి ముగ్గులు అంటే కలర్స్ అన్నీ కూడా మీరే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు ఉన్నాయో మీరు చెప్పగలగాలి. మరి ఆ ముగ్గు వేసిన వారు ముగ్గు గురించి అంటే మీరు ఎలా ముగ్గు వేశారో ఎందుకు వేశారు అనేది చెప్పగలగాలి. దాన్ని బట్టి జడ్జిమెంట్ అనేది ఉంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ హై స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి ముందస్తు పండగ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకట రమణారెడ్డి, కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్యరావు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని వివరించారు. స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులచే ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు భోగి పండ్లు పోసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కరీంనగర్ జోనల్ అనాలిసిస్ట్ రాజేందర్ కుమ్మరి, వైస్ ప్రిన్సిపల్ సంధ్య మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Narayana group of schools, and this is the Narayana High School from Mancherial branch, with very supportive from our parents and also from our management, our GM sir Gopal Reddy garu and DGM sir Venkatramana Reddy garu and AGM Chaitanya Rao garu. Here this is Principal Shravanti. On behalf of Pre-Sankranti celebrations today, we have conducting many areas like traditional attire ramp walk, as well the Rangoli competition, floral Rangoli and Rangoli with the colors. And it's not only celebrating the Sankranti celebrations, it's also like expressing and spreading the scientific reasons of Sankranti. Why do we celebrate in the particular season, and the efficient and eminency of the seasonal changes also. And our students took a great initiation and that participated in all the categories of the competitions, and also my dear parents who are the brand ambassadors of Narayana. They really supported in all the corners, and they took all the initiations and they came forward. Thanks to all my dear parents on behalf of this platform, and thanks also to my management who supported from all the categories. The group of schools tarafuna ప్రతి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మంచిర్యాల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారు ఆందోళన చేపట్టి బిఎస్ఎన్ఎల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ అసోసియేషన్ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా చట్టాలను రూపొందించి ఉద్యోగులను పెన్షనర్లను వేరు చేసే విధంగా చట్టాలను చేసే ప్రయత్నంలో ఉందని, వాటి ద్వారా 1/1/2026 నుండి పెన్షనర్లకు వేతన సవరణ మరియు కరువు భత్యం మంజూరు చేయడాన్ని పూర్తిగా నిలిపివేసే ఉద్దేశంతో కొత్త చట్టాలను రూపొందిస్తుందని, కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని శాఖల్లో పనిచేసే రిటైర్డ్ అయిన పెన్షనర్లు అందరూ ఆందోళన కార్యక్రమాలు గత 6 నెలలుగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లు, సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఐక్యంగా ఈరోజు ఆందోళన చేపట్టి బిఎస్ఎన్ఎల్ ఏరియా డివిజన్ అధికారి ప్రకాష్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని పెన్షనర్ సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ప్రధానమంత్రి మోడీ వరకు చేరే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్, రైల్వే, సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టడం జరిగింది. దాంట్లో మన 2025 ఫైనాన్స్ యాక్ట్ లోపల కొన్ని నిబంధనలను పాస్ చేసేందుకు దానివల్ల పెన్షనర్ల భవిష్యత్తు చాలా అగమ్యగోచరంగా ఉన్నది. దానివల్ల పెన్షన్ రూల్స్ను ఏ టైంలోనైనా అమెండ్ చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. దానివల్ల కాబోయే పెన్షనర్లే కాదు, అయిపోయిన పెన్షనర్లకు, దిగిపోయిన పెన్షనర్లకు కూడా దీనివల్ల ప్రమాదం పొంచి ఉన్నది. దీని ఎఫెక్ట్ 1/1/72 నుంచి చేసింది కాబట్టి అందరికీ ఉండే బెనిఫిట్స్ కానీ ఏ రకమైన ఏ క్షణమైనా విత్డ్రా చేసుకునే అధికారం పెన్షనర్ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇంప్లిమెంట్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా వాటిని చేస్తూనే ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లోపల కూడా కేంద్ర ప్రభుత్వం 8th పే PRC CPCకి ఒక ఇది పెట్టింది. అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దాని మీద రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. అన్ఫండెడ్ అంటే ప్రభుత్వం లోపల పనిచేసే ఉద్యోగులకు ఫండింగ్ ఉండదు అంటే వీళ్ళ కాస్ట్ ఎంత అవుతున్నది అన్న దాని మీద ఆలోచించి ఆ సిపిసి లోపల ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి పెన్షన్లకు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉన్నదని తెలియజేస్తూ ఇక ముందు పెన్షనర్లు ఐక్యంగా ఉండి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని మేము మా సంఘం తీవ్రంగా పెన్షనర్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే అనుచరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ ఓ టీవీ ఛానల్ పాత్రికేయుడిపై ఫోన్లో బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడని బెల్లంపల్లి పట్టణ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో రామచందర్పై ఫిర్యాదు చేసినట్లు పాత్రికేయులు తెలిపారు. రామచందర్పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. రామచందర్పై చర్యలు తీసుకొని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు మరింత నిరసనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ పాత్రికేయులు పాల్గొన్నారు. వచ్చిన పట్టణానికి ఈరోజు ఉదయం పార్కోడి రామచంద్ర వాట్సాప్ కాల్లో చాలా చేశారు. తర్వాత చూసి నేను ఫోన్ చేశాను. చేయగానే ఏం పక్కన జరుగుతున్నా అని నానా బూతులు తిట్టుకుంటూ చాలాసార్లు అమ్మను నాన్నను బూతులు తిట్టారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. దీనిపై పోలీసులు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాము. దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతున్నాము. ఎన్టీవీ రిపోర్టర్ రమేష్ను అక్రమంగా దూషించిన కాంగ్రెస్ నాయకుడు రామచందర్పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి. ఇతను వెంటనే జర్నలిస్టు రమేష్ వెంటనే దేశంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లక్షట్పేట పట్టణంలోని పలు దుకాణాలను లక్షట్పేట ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. లక్షట్పేట మండలంతో పాటు గ్రామాల్లో చైనా మాంజా వాడిన చైనా మాంజాను ఎవరైనా విక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని దుకాణదారులకు ఎస్ఐ సూచించారు. చైనా మాంజా వాడకంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చైనా మాంజా తగిలి ఈ ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇవే కాకుండా చైనా మాంజాతో గాలిలో ఎగిరే పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతాయని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడం జరిగిందని అన్నారు. ఎవరు కూడా చైనా మాంజాతో గాలిపటాలు ఎగరవేసినా, చైనా మాంజాను ఎవరైనా అమ్మినట్లు తెలిసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ దుకాణదారులకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేటలో సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బస్సు యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 3వ తేదీన తాండూరులో బస్సు యాత్రను ప్రారంభించడం జరిగిందని, ఈరోజు అందుగులపేటలో ఈ బస్సు యాత్రను సిపిఐ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారని, బస్సు యాత్ర అందుగులపేట నుండి మందమరి పట్టణ రామ్నగర్ అంబేద్కర్ చౌరస్తా గుండా ప్రచార యాత్ర కొనసాగిందని అన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణాపూర్లో సిపిఐ పార్టీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవెన శంకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ అనగానే వర్గాల అభ్యున్నతి కోసం, భూమి భుక్తి కోసం స్థాపించబడి దశాబ్దాలుగా పాలక వర్గ ప్రభుత్వాలతో పోరాటాలు సాగిస్తూనే ఉందని, సమాజ స్థాపన కోసం ఇక ముందు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని అన్నారు. ప్రజల్లో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి సాధించిన విజయాలను, పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సిపిఐ పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యాత్రలను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, సమాజ స్థాపన కోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం అనేటువంటిది కొనసాగుతాం. ఇలా 1951-52లో జరిగినటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదాను పార్లమెంట్లో పోషించడం అనేది జరిగింది. ఆనాడు సాధించినటువంటి హక్కులే సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే చట్టసభలలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన, రైతాంగం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి, వ్యవసాయంలో అభివృద్ధి చెందాలని చెప్పి అన్ని వర్గాల సమస్త ప్రజల కోసం ఆలోచన చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్ల ప్రయాణం కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్, ఈ బొగ్గు బావులు, ఈ గనులు ప్రారంభం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన స్వతంత్ర ఉద్యమంలో కానీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కానీ ఈ బొగ్గు గనులలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. బొగ్గు గనులలో మన జాతీయ సంపదను
వెలికి తీయడంలో ప్రతి కార్మికుడు తన రక్తాన్ని చెమటగా మార్చి వెలుతురునివ్వడం, ఈ దేశానికి ప్రగతినివ్వడం అనేటువంటి జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో గనుల రక్షణ కొరకు కార్మిక వర్గం పనిచేస్తూ ఉన్నది, గనుల దోపిడీ కొరకు పాలకులు పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అటు స్వతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ వీర తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి గని కార్మికుల పాత్ర అమోఘమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎట్లనో అదేవిధంగా సింగరేణి గని కార్మికుల పోరాటం కూడా అంతే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రామకృష్ణపురంలో జరిగేటువంటి సభకు వేలాదిగా జనం తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైనా చట్టసభలలో కానీ మాకు అవకాశం వచ్చిన ప్రతి చోట పేదోడి గొంతుకై నిలబడ్డం, పేదవాడి అభ్యున్నతి కోసం పనిచేసినాం. ఈ దేశంలో మానవాళి మనుగడ కోసం ఎర్ర జెండా సమరాన్ని కొనసాగించింది, హక్కులను సాధించి పెట్టింది. ఆ హక్కులే నేటికి ఈ దేశంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఒక్కొక్క హక్కును ఈ 11-12 ఏళ్ల రాజ్యాధికారంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల హక్కులు కలరాయబడతా ఉన్నాయి. ఇలా కార్మిక చట్టాల మీద దాడిని కొనసాగిస్తూ ఉన్నది, రైతు చట్టాల మీద దాడిని కొనసాగిస్తూ ఉన్నది. అనేకమైనటువంటి విపత్తులు వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం కొనసాగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటుపోట్లు, ఉద్యమాలు, చెరసాలలు, నిర్బంధాలు, అదేవిధంగా పేషావర్ కుట్ర కేసు కానీ, మీరాట్ కుట్ర కేసు కానీ, కాన్పూర్ కుట్ర కేసు కానీ, ఈ కేసుల ద్వారా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, కమ్యూనిస్టులను అణిచివేయాలని ప్రయత్నం చేసిన వాటన్నింటినీ ఎదిరించి ప్రజల కోసం నిలబడి కొట్లాడి ఇవాళ ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం కొనసాగుతున్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడ కూడా పార్టీ నాయకత్వం వ్యక్తిగత స్వార్థాలకు పోలేదు. ప్రాణత్యాగాలు చేసింది ప్రజల కోసం, ప్రాణత్యాగాల మధ్యలో నిలబడింది. తెలంగాణ ఉద్యమంలో కానీ మనం సాధించినటువంటి ఈ నేటి తెలంగాణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితం ఇవాళ దేశంలో ఇవాళ వివిధ రాష్ట్రాలలో అటు పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ మేము నాయకత్వం వహించినటువంటి చోట, మేము చట్టసభల్లో ఉన్నటువంటి చోట ఇవాళ కేరళలో చూస్తే 100% విద్య అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. పేదరికం లేనటువంటి రాష్ట్రంగా వెలుగొందుతూ ఉన్నది ఈ దేశంలో కేరళ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు పెంచేందుకు జిల్లా కలెక్టర్ వైద్యాధికారితో సహా అన్ని శాఖల ఉద్యోగులు నిరంతరంగా రక్తదాన శిబిరాలు విరివిగా ఏర్పాటు చేయాలని తలసేమియా వ్యాధిగ్రస్తుల సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి తలసేమియా వ్యాధిగ్రస్తులు మాతా శిశు కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు మరియు అత్యవసర పేషెంట్లకు రక్తం అందించేందుకు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రక్త నిల్వలు నిండుకున్నాయని, గత 4 రోజులుగా పేషెంట్లు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్, పాలనాధికారులు, అధికార యంత్రాంగం అందరూ స్పందించి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్త నిల్వలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సంవత్సరం పొడుగునా ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలను తయారు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. ఈరోజు పత్రికా మీడియా విలేకరులకు తెలియజేయనిదేమనగా, మన మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ సుమారు 10-12 జిల్లాల నుంచి 700 మంది రక్తం ఎక్కించుకుంటూ వైద్యం పొందుతున్నారు. తలసేమియా సికిల్ సెల్ పిల్లలు గత 4 రోజుల నుంచి బ్లడ్ బ్యాంకులో నిల్వలు పూర్తిగా పడిపోయినవి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వారికి కూడా డెలివరీ కేసులకు, అత్యవసర ఆపరేషన్ల వారికి
గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్కు మరియు తలసీమియా సికిల్ సెల్ పేషెంట్లకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉచితంగా రక్తము అందించబడుతుంది. ఇది తెలంగాణ స్టేట్లలోనే గవర్నమెంట్ హాస్పిటల్కు ఉచితంగా ఇచ్చే ఏకైక రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్లడ్ బ్యాంక్ మాత్రమే చేస్తుంది. కావున ఈ రక్తము కొరత ఉండడం మూలంగా ముఖ్యంగా తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు ప్రాణం అరచేతిలో పెట్టుకొని మృత్యువుతో పోరాడుతున్నారు. కాబట్టి మన జిల్లా కలెక్టరు, జిల్లా డిఎంహెచ్ఓ వైద్యాధికారులు అందరూ స్పందించి ఈ జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను, యువజన సంఘాలను, రాజకీయ పార్టీ వారిని, అలాగే విద్యా సంస్థలు, రెవెన్యూ శాఖలు, సింగరేణి సంస్థ, దేవాపూర్ కంపెనీ, ఇట్లా పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను, అన్ని రంగాల ప్రభుత్వ శాఖలను కలుపుకొని రెగ్యులర్గా సంవత్సర కాలం పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించే విధంగా ఒక క్యాలెండర్ తయారు చేసేసి ఈ తలసీమియా వ్యాధిగ్రస్తులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్కు ఉచితంగా రక్తము అందించే విధంగా రక్తదాన శిబిరాలు కొరత లేకుండా రెగ్యులర్గా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని తలసీమియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పత్రికా మీడియా విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. కావున వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్యాధికారి గారు, సింగరేణి సంస్థ, పోలీస్ శాఖ సంస్థ అధికారులు అందరూ స్పందించి రెగ్యులర్గా రక్తదాన శిబిరాలు నిర్వహించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ 2వ ఎడిషన్ సందర్భంగా భారీ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల పట్టణంలో ప్రారంభమైన శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాయజ్ఞం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలు, ముగ్గుల పోటీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.